మేడం గారు తెలుసు. సో మిగతా వాళ్ళకు పెద్దగా పరిచయం లేదు మేడం. 2014లో పదోన్నతిలో భాగంగా ప్రిన్సిపల్ గా కొండాపురం అపాయింట్ అయ్యారు. తర్వాత 2017లో వచ్చారు మన కర్నూలు జిల్లాకు. అప్పుడు మేము అనుకున్నాం ఎవరబ్బా శ్రీదేవి మేడం అంటే ఎవరు మాకు ఎప్పుడు పరిచయమే లేదే, ఇంత 25 ఏళ్ళు మేము సర్వీస్ చేశాము, ఎక్కడ ఈ పేరు వినలేదే. కానీ అవుట్ ఆఫ్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల మేడం గారితో మనకెవరికి కూడా పరిచయం లేదు. కడప జిల్లాలో పనిచేసినటువంటి దామోదర్ రెడ్డికి, వేణుగోపాల్కి వీళ్ళతో మేడం కలిసి పనిచేశారు కాబట్టి మన రవీంద్రనాథ్ సార్కి వీళ్ళకి మాత్రమే మేడం తెలుసు. సో అట్లా మన జిల్లాలో వాళ్ళు 2017 అడుగుపెట్టారు సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ గా. ఎందుకంటే దిన్నదేవరపాడులో సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ గా అనేకమైన రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినారు. అక్కడ గ్రౌండ్ విషయంలో అయితేనేమి, సో అక్కడ ప్రోగ్రెస్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్రౌండ్. అక్కడ ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు మరియు నా ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. మేడం గారి గురించి చిన్న కవిత. మాతృభాషలో మేలి ముత్యం, మాతృభాషలో మేలి ముత్యం, ఆంగ్ల భాషలో అనర్ఘరత్నం, ఆంగ్ల భాషలో అనర్ఘరత్నం, స్వయం కృషితో ఎదిగే యత్నం, స్వయం కృషితో ఎదిగే యత్నం మీ మనసులో ఉంటుంది అనునిత్యం, మీ మనసులో ఉంటుంది అనునిత్యం. గణిత శాస్త్ర శిరోమణి ఈ విదుషీమణి, గణిత శాస్త్ర శిరోమణి ఈ విదుషీమణి, మాటల చెలిమ ఈ గరిమ, మాటల చెలిమ ఈ గరిమ, సంపంగి సుమగంధం ఈమె మేని సుగంధం, చిరుదరహాసం వదన సరోజం, చిరుదరహాసం వదన సరోజం, నయన మనోహరం, నయన మనోహరం, దుమ్ము దుమారం లేదు ప్రమాదం, దుమ్ము దుమారం లేదు ప్రమాదం, చూపులు సూదంటు రాయి, చూపులు సూదంటు రాయి, మనసులో ఏ భావముందో తెలువదోయి, చూపులు సూదంటు రాయి, మనసులో ఏ భావముందో తెలువదోయి, ఆపాదమస్తకం, ఆపాదమస్తకం అవగతమగునోయి, ఆపాదమస్తకం అవగతమగునోయి. మాటలు సున్నితం, మాటలు సున్నితం, చూపులు సునిశితం, మాటలు సున్నితం, చూపులు సునిశితం, నడక ద్విగుణితం, నడక ద్విగుణితం, ఆలోచనలు అగణితం, నడక ద్విగుణితం, ఆలోచనలు అగణితం. ఈ సుగుణాల రాశి, సుగుణాల రాశి ఈ రూపసి, స్తుతమతి ఈ సుమతి, సుగుణాల రాశి రూపసి, స్తుతమతి ఈ సుమతి. మనిషి సింప్లిసిటీ మనసు ప్యూరిటీ, మనిషి సింప్లిసిటీ మనసు ప్యూరిటీ, గుణము హ్యుమానిటీ, గుణము హ్యుమానిటీ, మాటలు గ్రావిటీ, మాటలు గ్రావిటీ, పనులు క్లారిటీ, పనులు క్లారిటీ, అన్నింటిలో ఎలిజిబిలిటీ, అన్నింటిలో ఎలిజిబిలిటీ, నేర్చుకోవడంలో క్యూరియాసిటీ, నేర్చుకోవడంలో క్యూరియాసిటీ, ఉంటుంది యాంగ్జైటీ, ఉంటుంది యాంగ్జైటీ, నడక వెలాసిటీ, నడక వెలాసిటీ, లేదు
నెగటివిటీ లేదు, నెగటివిటీ. సదా పాజిటివిటీ, సదా పాజిటివిటీ. ఆచరణలో సిన్సియారిటీ, ఆచరణలో సిన్సియారిటీ. నవ్వు ఇన్ఫినిటీ, నవ్వు ఇన్ఫినిటీ. ఆలోచనలు ఇన్క్రెడిబిలిటీ, ఆలోచనలు ఇన్క్రెడిబిలిటీ. నవ్వు ఇన్ఫినిటీ, ఆలోచనలు ఇన్క్రెడిబిలిటీ. లేదు ఒబేసిటీ, లేదు ఒబేసిటీ. ఉంది స్లెండర్ సిటీ, ఉంది స్లెండర్ సిటీ. అంతరంగంలో క్రియేటివిటీ, అంతరంగంలో క్రియేటివిటీ. చెప్పడంలో సెన్సిబిలిటీ, చెప్పడంలో సెన్సిబిలిటీ. సబ్జెక్టులో అథారిటీ, సబ్జెక్టులో అథారిటీ. ఉద్యోగులందరికీ ఫీజిబిలిటీ, ఉద్యోగులందరికీ ఫీజిబిలిటీ. అందరితో కనెక్టివిటీ, అందరితో కనెక్టివిటీ. మనసును చదివే సైకియాట్రీ, మనసును చదివే సైకియాట్రీ. అర్థం చేసుకునే రియాలిటీ, అర్థం చేసుకునే రియాలిటీ. ఇవే ఇవే శ్రీదేవి మేడం గారి ఒరిజినాలిటీ, ఇవే ఇవే శ్రీదేవి మేడం గారి ఒరిజినాలిటీ. ఇవన్నీ భగవంతుడు మేడం గారికి ఇచ్చిన క్వాలిటీస్, ఇవన్నీ భగవంతుడు మేడం గారికి ఇచ్చిన క్వాలిటీస్. శుభమస్తు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, నా కొలీగ్ ప్రిన్సిపల్స్కి, ఇక్కడ సమావేశమైనటువంటి ప్రతి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా శుభ సాయంత్రం. అందరూ చెప్పిండే దానిలో నుంచి ఒక రెండు విషయాల గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. The hidden talent, whatever was there in you, whether you feel that I have utilized it's for the betterment of the students, you can take it in any way. That's one thing. ఇలా ఈ డయాస్ ఈ వారం నుంచి ఇలా తీసుకున్నా కూడా నా పక్కన కూర్చున్నటువంటి సారు చిన్న చౌక్. సో చిన్న చౌక్లో సార్ పరిచయం, సార్ యూనియన్ లీడరు, ఇవన్నీ పక్కకు పెడితే చిన్న చౌక్లో మాకి కౌన్సిలింగ్ జరిగేది. మరి సార్ వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలియదు. 200 రూపీస్ మనం పే చేయాలి, చేస్తే మనకి లంచ్ అరేంజ్ చేస్తారు. మరి మీలో ఎంతమంది పే చేశారో నాకు తెలియదు. సో కౌన్సిలింగ్ అటెండ్ అయితే 200 రూపాయలు పెడితే మనకు పోతుంది. సో అప్పుడు కన్వీనర్ పాయింట్ ఉండేది రవీంద్రనాథ్ సార్ గారు, ఈసారి ఇంకో రవీంద్రనాథ్ సార్ కన్వీనరు. కానీ హోస్ట్ స్కూల్ మాత్రము కాన్స్టెంట్గా చిన్న చౌక్. ఇది మాత్రము కొద్దిమంది ప్రిన్సిపల్స్కి, అంటే ఎవరైతే అన్ని మా స్కూలేనా, అన్ని మా కాలేజేనా, లేదంటే మాకేనా బరువు అనే వాళ్ళ కోసము మనం ఈ సార్ నుంచి నేర్చుకోవచ్చు. ఒక చెరగని స్మైల్ సార్ మొహం మీద. ఓకే, ఎంత ఖర్చు అవుతుంది అనేటటువంటిది మాకు తెలియదు. కానీ అదే అంటే మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో చూస్తే ఖచ్చితంగా మనం అది చేస్తామనడానికి ఇమీడియట్ గా దాని తర్వాత నేను వచ్చింది కిందదేవరపాడు. సో నాతో పాటు టీం ఉన్నారు, జ్యోతి కానివ్వండి, ద హోల్ స్టాఫ్ హూ ఎవర్ హ్యాస్ వర్క్డ్ విత్ మీ ఇన్ దిన్నదేవరపాడు, ఆల్ ఆఫ్ దెమ్ హ్యాస్ పార్టిసిపేటెడ్ టు ద కోర్ ఆఫ్ దర్ ఎక్స్టెంట్, టు ద కోర్ ఆఫ్ దర్ టాలెంట్. ప్రతి ఒక్క పనికి కూడా, అది మార్నింగ్ కానివ్వండి లేదా లేట్ నైట్ కానివ్వండి, దాదాపుగా అక్కడ గ్రౌండ్ వర్క్ జరిగినన్ని రోజులు కూడా తిరుపాలయ్య సార్ దగ్గర నుంచి, కంబయ్య సార్ దగ్గర నుంచి ఇంకా ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్, నేను పేరున చెప్పొచ్చు. శర్మ సార్ ఎవరైతే 5 o'clock టంచంగా ఇలా బయటికి వెళ్ళిపోయే సూపరింటెండెంట్ సార్ దగ్గర నుంచి, రజిత కానివ్వండి, పార్వతి, హూ ఎవర్, ఐ డోంట్ నీడ్ టు నేమ్ ద పర్సన్స్ హూ ఎవర్ హ్యాస్ వర్క్డ్ విత్ మీ ఇన్ డిడిపాడు, ఎవ్రీవన్ హ్యాస్ పార్టిసిపేటెడ్ టు దేర్ మాక్సిమం క్యాపబిలిటీస్. ఇలా ఒక్కొక్కరి పేరు నేను ఇలా చెప్పుకుంటూ వచ్చినట్టయితే ఇంకా ఇలా చూసి ఇలా గీతా మేడం కానివ్వండి, నెక్స్ట్ ఉన్నటువంటి మన ప్రిన్సిపల్స్ మేడమ్స్ కానివ్వండి, రిటైర్డ్ అయినటువంటి స్టాఫ్ కానివ్వండి, ఇంకా కొద్దిమందిని ఇందాక వరలక్ష్మి మేడం కానివ్వండి, ఇంకా ఎవరైనా కూడా వాడేస్తారు అనేటటువంటి మాటకి నేనైతే వీరప్రతాప్ సార్ అయితే జస్ట్ ఒక మాట బేస్ చేసుకొని 1 సంవత్సర కాలం పాటు రామ్ సుబ్బారెడ్డి సార్తో పాటు వర్క్ చేశారు. సో ఇంకా సార్ తర్వాత కన్నా తీసుకున్నట్టయితే రామ్ సుబ్బారెడ్డి సార్.
సార్కి అయితే ఆల్మోస్ట్ మేము ఎప్పుడు కూడా చిన్న టెక్కర్లో మేము ఎప్పుడు అంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ అండ్ రైటింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ కానివ్వండి, వాళ్ళ కౌన్సిలింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ సార్ యూస్ టు టేక్ కేర్. సో ఇలా అజయ్ సార్ కూడా, సార్కి అయితే ఈ మధ్య కాలంలో అయితే మాకు కొంచెం ఇబ్బంది ఎదురైంది, కానీ లేకపోతే ఏ వర్క్ అయినా సరే ఫస్ట్ అజయ్ సార్కి మెసేజ్ పెట్టి చేయించుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇలా ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, అది మనకి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఎంతగా ఉపయోగించబడితే అంటే మనం వాటికి పిల్లల కోసం కన్నా మనము ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో అది ఇక్కడ సమావేశమైనటువంటి ఏ టీచర్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ఉంది కాబట్టి ఇక్కడ సమావేశం అయి ఉంటారు. సో నేను ఎవరిని ఇలా ఇఫ్ ఐ నేమ్ ఎనీవన్ హూ హ్యావ్ అసెంబ్ల్డ్ ఇన్ ద హాల్, డెఫినెట్లీ ఐ హ్యావ్ గాట్ అ కార్డియల్ రిలేషన్ విత్ దట్ పర్సన్ ఇండివిజువల్లీ, డెఫినెట్ గా. సో మీరందరూ కూడా ఇంత ఈ చంద్రశేఖర్ సార్ వచ్చి, మేడం నేను ఒకటే చెప్పాను సార్, బయట అంతా వద్దు సార్, నాకు ఇష్టం ఉండదు, మేమే కావాలంటే మా డిసిఓ ఆఫీస్ లో పక్కన అరేంజ్ చేస్తామంటే సార్ ఒకరే చెప్పారు, మేడం మీరు జిల్లా వదిలి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట అసెంబ్లీ అయితే ఎవరైనా మాట్లాడేది వినడానికి కానీ లేదా మీరు మాట్లాడేది చెప్పడానికి కానీ కన్వీనియంట్ గా ఉంటుంది అంటే అందరినీ ఒకసారి చూసినట్టు అందరికీ ఒకసారి నా తరపున అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కానివ్వండి, థ్యాంక్స్ కానీ చెప్పడానికి మెయిన్ గా ఇది నేను ఒప్పుకోవడం జరిగింది. సో ఏదైతే మీరు నాకు అంటే మీరు ఏదైనా ఒక పని చెప్తే, ఇందాక రంగస్వామి సార్ చెప్పారు, సో అది ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, జస్ట్ ఒక రోజు ముందు మాత్రమే అన్నమాట సార్ చెప్పారు. సో నేను కొద్దిమంది పేర్లు కూడా చెప్పాను అనమాట, మేడం మీరు చెప్తారా, సార్ మీరు చెప్తారా. ఫైనల్ గా ఇలా వేలు పెట్టుకుంటూ వెళ్ళి ఓకే ఇక్కడ ఒక చోట ఆగుతుంది అనమాట, ఓకే దీస్ పీపుల్ కెన్ డూ, దిస్ పర్సన్ కెన్ డూ అని. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ వన్ పర్సన్ యాక్చువల్ గా. సో ఒక 2-3 ఆప్షన్స్ వచ్చిన తర్వాతనే విల్ బి చూసింగ్ ద పర్సన్. సో అలా చేసినటువంటిది, అది ఈవెన్ వొకేషనల్ ట్రైనర్స్ అని కూడా మేము పని చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. అది ఆర్పి వాళ్ళు కానివ్వండి, వెల్దుర్తి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా అంటే ఒక పని చెప్తే వెంటనే చేసినందుకు మీ అందరికీ కూడా మీరు ఇక్కడ పనిచేసినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఇంకా ఎక్కువ కాలంలో లేదా ప్రిన్సిపల్ అండ్ డిసిఓగా మీరందరూ నాకు అందించినటువంటి సహాయ సహకారాలకు మనస్ఫూర్తిగా, చాలా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, ఏదైనా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ప్రిన్సిపల్స్ మీద కూడా ప్రెషర్ పెరిగింది, ఈవెన్ టీచర్స్ మీద కూడా ఒక రకంగా ప్రెషర్ పెరిగింది. అది మెయిన్ గా క్లీన్లీనెస్ మీద కానివ్వండి లేదా మెస్ కు సంబంధించి కానివ్వండి, ఏదైనా కూడా. సో మా ద్వారా డిసిఓ ఆఫీస్ ద్వారా మీకు ఏవైనా కూడా ఎలాంటి మెమోస్ కానివ్వండి లేదా మీకు ఏదైనా మాట కఠినంగా మా ద్వారా మీకు అందినా కూడా వాటన్నింటినీ కూడా మనసులో పెట్టుకోకండి, వాటన్నింటినీ కూడా వదిలేయండి. అది వృత్తిలో ఒక భాగం మాత్రమే. అది లేకపోతే ఇది ఎలా ఉంటుంది అంటే, గీతా మేడం కూడా ఉన్నారు, మీరు నెక్స్ట్ గీతా మేడం డిసిఓగా తీసుకున్న తర్వాత మేడంకి కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఆల్రెడీ చిత్తూరులో మేడం చేసి వచ్చారు కాబట్టి పాము గుస కొట్టాల్సిందే, లేకుంటే పామును కొట్టి చంపేస్తారు కాబట్టి తప్పదు. సో ఏవైతే మెమోస్ మేమంతా ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేడం ఏవైతే మేము పాయింట్స్ పెట్టామో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరము, సమయము 2 వచ్చాయి మెయిన్ గా మన దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అందరికీ కూడా. సో కంపేర్ చేసుకుంటే మనది బెటర్ అనడానికంటే కంపేర్ చేసుకోకుండా కూడా మనది బెటర్ గా ఉండాలని కోరుకుంటూ అందరికీ అన్ని స్కూల్స్ కి 100% రిజల్ట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిష మేడంకి ఈసారి మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తూ hope she will increase the number this time in IIT and NEET seats, and I wish you all the best to all the staff members, my colleagues and the retired employees and whoever has extended the cooperation to me. Thank you. Thank you very much. Venkatesh. Next retired employees association. All right. Next Venkatesh.
నిజంగా ఇంతమంది ప్రిన్సిపల్స్ రావడము చాలా అదృష్టం. ఎస్సీ ప్రజా సంఘాల వాళ్ళు కూడా సన్మానించుకుంటున్నారు. మేడం ప్రత్యూష మేడం అయితే 2 నిమిషాలు వచ్చేస్తుంది. నేను వస్తా. అయిపోండి అయిపోయింది. 1 నిమిషం ఒక్క నిమిషం బస్సరకి దయచేసి అయిపోయిన వాళ్ళంతా రెడీ ఫోటో చేయాలి సార్ రెడీ సార్.